అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పురోగతిపై కీలక వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులను 88% పూర్తి చేసినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే జరిగితే ప్రస్తుత ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 12% పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైట్ కనెక్టివిటీస్ లో 82%, లెఫ్ట్ కనెక్టివిటీస్ లో 62% పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు. డయాఫ్రేమ్ వాల్ నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించినట్లుగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 950 మీటర్ల డయాఫ్రేమ్ వాల్ నిర్మాణం జరిగిందన్నారు. వాల్ పనులు 75% పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త డయాఫ్రేమ్ వాల్ కూడా పూర్తి చేస్తామని నిమ్మల ప్రకటించారు. పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 అని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1 లో డయాఫ్రమ్ వాల్ కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ క్లే పోర్షన్, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2కు సంబంధించి మొన్న నవంబర్లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ రకంగా మల్టిపుల్ గా అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికి ఒకటి ప్యారలల్ గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 19-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈ రోజు 17 నెలల కాలంలోనే ఈ రోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు కారణం కూడా మీరు చూశారు. మన వర్షాకాలంలో సైతం వరదల సమయంలో సైతం పనులు నిలిచిపోకుండా అప్పర్ కాపర్ డ్యామ్ లీకేజ్ రోజుకి 400-500 క్యూసెక్కుల నీరు లీకేజ్ ని అరికట్టేటువంటి విధంగా బట్రస్ డ్యామ్ 100% ఒక సీజన్ లో పూర్తి చేయడమే కాదు లిఫ్ట్ తోటి కూడా ఉపయోగించుకుని ఆ రకంగా పనుల్ని నిలవకుండా చేశాం. కాబట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి రిజల్ట్ వస్తా ఉంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.